అంతా కొత్త వాళ్ళతో కొత్త దర్శకుడు విస్కీ దసరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ది బర్త్డే బాయ్. సస్పెన్స్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే ది బర్త్డే బాయ్ కథ విషయానికి వస్తే అమెరికాలో ఒక ఊరికి చెందిన 5 స్నేహితులు కలిసిమెలిసి ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ 5 ఫ్రెండ్స్లో ఒకరి బర్త్డే వస్తుంది. పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితుడిని కాస్త ఆట పట్టిద్దామని మిగతా 4 అనుకుంటారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి అనుకోకుండా చనిపోతాడు. సడన్ ఓ వ్యక్తి చనిపోవడంతో అతని ఫ్రెండ్స్ షాక్కు గురవుతారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తి వెనుక ఏమైనా కుట్ర ఉందా, అనుకోకుండా చనిపోయాడా, ఈ క్రమంలో ఏం జరిగిందనేది ది బర్త్డే బాయ్ స్టోరీ. ఇదో సింపుల్ స్టోరీ, కానీ దాని దర్శకుడు మలిచిన విధానం ఓ మోస్తారుగా ప్రేక్షకులను కుర్చీలోంచి కదలనీయకుండా చేసిందనే చెప్పాలి. ఒక ఊరికి చెందిన 5 కుర్రాళ్ళు అమెరికాలో ఓ ఇంట్లో కలిసి జీవిస్తూ ఉంటారు. సరదాగా సాగిపోయే వారి జీవితంలో అనుకోకుండా ఓ స్నేహితుడి పుట్టినరోజు వస్తుంది. అతని బర్త్డే బాయ్ని ఆట పట్టించడానికి స్నేహితులు చేసిన ఓ పని అతని ప్రాణం పోయేలా చేస్తుంది. ఈ క్రమంలో తమ భవిష్యత్తు ఏమవుతుందో అనే బెంగ ఆ 4 స్నేహితుల్లో కలగడం వంటివి చాలా నేచురల్గా తెరకెక్కించారు. దేశంలో అనుకోని పరిస్థితుల్లో స్నేహితుడు చనిపోవడం, ఈ క్రమంలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారనేది ఫస్ట్ హాఫ్ వరకు బాగానే లాక్కొచ్చిన దర్శకుడు సెకండ్ హాఫ్లో రొటీన్ కథనంతో కాస్త తడబడ్డట్టు కనపడ్డాడు. అయినా ఓవరాల్గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అంతా కొత్త వాళ్ళతో ఒక ఇంట్లో ఈ సినిమా మొత్తాన్ని 70% వరకు నడిపించడం మరో ఎత్తు అని చెప్పాలి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన తాజాగా దర్శకుడు విస్కీ దాసరి సరికొత్తగా చూపించే ప్రయత్నం చేయడం మంచి పరిణామం. ఫస్ట్ హాఫ్ వరకు ఎంతో పకడ్బందీగా స్క్రీన్ ప్లే లాక్కొచ్చిన సెకండ్ హాఫ్లో సాదాసీదాగా ఫ్లాష్ బ్యాక్తో నడిపించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాకి ప్లస్. ఎడిటర్ ఈ సినిమాకు తన వంతు సహకారం అందించాడు. ఎక్కడా అనవసరమైన సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. రవికృష్ణ ఈ సినిమా లీడ్ యాక్టర్గా మంచి నటన కనబరిచాడు. మణివాక విక్రమ్ వదేతో తమ నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు సీనియర్ నటుడు రాజీవ్ కనకాల నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మిగతా వారు కొత్తవారైనా తమ యాక్టింగ్ మెప్పించారు. ప్లస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్, మైనస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ లాజిక్ లేని సీన్స్, పంచ్ లైన్. ఓ మోస్తారుగా ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ ది బర్త్డే బాయ్. రేటింగ్ 2.75/5.